ఉల్లి విత్తనాలు 30 మళ్ళు చదివినాము. ఇప్పుడు ఆ ట్యాంక్ దగ్గర పోవాలి. ఇప్పుడు ఆయన గోనెల నుంచి పొద్దున్నే ఎర్రబడికి వచ్చినాము. పెద్ద పెద్దగా అచ్చులు కొట్టినాడు అక్కడ ఒక రైతు. అక్కడ సల్లు వచ్చినామన్నా ఇక్కడ వస్తే ఇంకా రైతు అచ్చులు కొట్టాడు. మాకు ఇలా లేట్ అవుతుంది, ఎండకి చంపుతున్నారు అని అంటారు. కూలీలు పడడం లేదు. ఒక నెలకి 6, 7 తప్పితే 5,000 వస్తున్నాయన్న. ఏమన్నా ఒక నెలకు 15,000, 20,000 వచ్చినట్టు ఏమన్నా పని ఉంటే చెప్పనన్నా. మా బ్యాచ్ ఒక 16, 17 మంది డైలీ కస్టమర్స్ వస్తారు. హలో ఈ మ్యారేజ్ ట్యాంక్ ఉండదు కాబట్టి ఇటు జలం తప్పించిందా, అందుకనే మాకు మీరే అచ్చి చేసుకొని తల్లు పట్టే ఏదో కూలీలోనే మామూలుగా చేస్తాం లేదు చేస్తున్నాము. ఇలా అచ్చి చేసుకుంటా పోతున్నామన్నా. ఇప్పుడు ఎవరన్నా ఉంటే ఇట్లా చెప్పది వచ్చి చేసుకొని మేమే చదువుతాం. ఒక 1000 రూపాయలు ఎక్కువ చాలా ఒక మడి వచ్చేసి 50 రూపాయలు. కింద చక్కగా కొట్టు. तू दाले का वे విత్తనాలు హాయ్ అన్న, అచ్చులు చేసుకొని చల్లినందుకు 2,000 రూపాయలు వచ్చినాయి. ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ అయింది వర్క్. మొత్తము 14 మంది ఉన్నాము. 2,000 అంటే ఒక్కొక్కరికి 150 అట్లా రావచ్చు అని అంచనా వేసి చెప్తున్నా. ఆశన్ కాడ ఎంత వచ్చాయి? ఆశన్ కాడ ఒక 2,500. ఆడ 150, 150 కూలి. ఇంకో షేర్ పోతుండరా? టైము ఎంత అయిందన్నా చూపు. టైం ఎంత అయింది తెలియదు నాకు కూడా. మొత్తం 8 అనుకో, 8 లోపల అయిపోయింది. ఇప్పుడు వేరే పొలానికి వెళ్ళాలంటే సాయంత్రం వరకు పోతూనే ఉంటారు. మధ్యాహ్నం వరకు అన్నా అన్నం తిన్న వరకు ఇలా వెళ్తూనే ఉంటాము. తర్వాత మళ్ళీ ఏమన్నా వస్తే మళ్ళీ భోజనం చేసి మళ్ళీ పోతాం. మొత్తం మా విలేజ్ ఇప్పుడు ఆ శని కదా పోయేది, శనికైనా పోయేది మొత్తంగా.